'పుష్ప' సినిమా ఉద్దేశం ఐడెంటిటీ క్రైసిస్ వల్ల ఒక వ్యక్తి తనకంటూ ఒక సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే ప్రయత్నం. అలాగే ఒక వ్యక్తి ముందుకు సాగే ప్రయత్నంలో వచ్చే అడ్డంకులన్నీ ఎదుర్కొని నిలబడటం ఎలా అని నేర్పించే ప్రయత్నం. 'పుష్ప 1' మొత్తం ఐడెంటిటీ క్రైసిస్‌ని ఎదుర్కొని ముందుకు సాగే ప్రయత్నమే. ఒక స్మగ్లర్ తగ్గేదేలే అనటం తప్పేం కాదు. అడవన్నాక పులి ఉంటది, మేక ఉంటది. ఎవరి ఆకలి వాళ్ళదే. సమాజంలో కూడా అంతే. చూసే దృష్టి, సమయం, విధానాన్ని బట్టి ఉంటాయి. టొబాకో ప్రొడక్ట్స్ వల్ల కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ గవర్నమెంట్ అవి అమ్ముకోవటానికి పర్మిషన్ ఇచ్చింది. అది తాగేవాడి ఇష్టం. కావాలి అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. ఆల్కహాల్ కూడా అంతే. కూలీగా మొదలైన వాడు ఒక పెద్ద ఇల్లీగల్ బిజినెస్‌ని కంట్రోల్ చేసే స్థాయికి రావటం చాలా కష్టమైన విషయం. ఎగ్జామ్ రాసి పొందే గవర్నమెంట్ జాబ్ కన్నా కష్టం. అంటే గవర్నమెంట్ జాబ్ ఈజీ అని కాదు. వీళ్ళు ఇల్లీగల్ అయినా వీళ్ళు రికమెండ్ చేస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చే రేంజ్ వాళ్ళది. అలా ఎదిగిన సమయంలో ఒక రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ వచ్చి సేమ్ పొగరు అన్నీ వీడిలానే ఉంటే రైవల్రీ చాలా హీటెడ్‌గా ఉంటుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని "ఏం ఎస్పీ ఏంది నీ పేరు" అని ఒక స్మగ్లర్ అంటే ఎవడికైనా కాలుద్ది. కానీ దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇంటి పేరు, పుట్టుకను, తల్లిని అవమానించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్‌కి ఈయన కూడా కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి. అలాగే జాలరెడ్డిని కొట్టే ముందు శ్రీవల్లి పుష్పని కన్విన్స్ చేయడానికి చెప్పిన మాటలు అబద్ధం కూడా కావచ్చు. నిజమూ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్న ప్రాణం ఆపదలో ఉంది కాబట్టి. ఆ తర్వాత నిజమైన ప్రేమగా మారి ఉండొచ్చు. మంగళం సీన్‌ని బెదిరించడం, జక్కారెడ్డిని కాపాడటం ఇవన్నీ ముందుకు పోయేందుకు స్టెప్పింగ్ స్టోన్స్. ఆ తర్వాత కూడా ఐడెంటిటీ క్రైసిస్ పోరాటం ఉంటుంది. శ్రీవల్లి ఎవడికి కావాలయ్యా ఇంటి పేరు? పేరు లేనోడికి కావాలి ఇంటి పేరు అనే మాట మాత్రం పుష్పకే తెలియని తన గ్రేట్‌నెస్‌ని అందరికీ అర్థమయ్యేలా చేసినట్టయింది. పుష్ప మొదటి నుంచి అవమానపడుతూనే వస్తున్నాడు. వాళ్ళమ్మ రియలైజ్ అయ్యే సీన్ చాలా బావుంటుంది. "ప్రేముంటే చాలనుకుంటిరా, నువ్వు ఇన్ని అవమానాలు పడాల్సొస్తుందని అనుకోలేదని" రియలైజ్ అయ్యేది నిజంగా ఒకరు చేసిన మిస్టేక్‌కి ఇంకొకరు బలయ్యారని ఒప్పుకోవడం లాంటిది. కావేరిని కాపాడాక వాళ్ళ అన్న రమ్మన్నాడని చెప్పు వస్తాడనటం, శ్రీవల్లి వెడ్డింగ్ కార్డ్ మీద పేర్లు చదవటం, పుష్ప ఎమోషనల్ అవ్వటంతో ఏళ్ల తరబడి పోరాడిన యుద్ధం గెలిచినట్టు అనిపిస్తుంది. ఇదే మెయిన్ ప్లాట్ అంతా. నాకు అర్థమైనంత వరకు పుష్పకి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది గానీ, బాధలు గానీ లేవు. మరి 'ర్యాంపేజ్‌లో' ఏం చూపిస్తారో నాకైతే ఎలాంటి ఐడియా లేదు. అండ్ మెయిన్ విషయం ఏంటంటే తెలుగు సినిమాకి నటనలో ఇంకొక జాతీయ పురస్కారం ఖచ్చితంగా వస్తుందని నా బలమైన నమ్మకం. ఎందుకంటే 'పుష్ప 2లో' నాకెక్కడా కూడా అల్లు అర్జున్ కనిపించలేదు. పుష్పరాజు మాత్రమే కనిపించాడు. ఖచ్చితంగా ఇంకో నేషనల్ అవార్డ్ రావాలని నేను కోరుకుంటున్నాను. రష్మిక పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. జాతరలో పుష్పాన్ని డిఫెండ్ చేసే సీన్‌లో బాగా నటించారు. ఎవ్వరూ కూడా తగ్గేదేలే అన్నట్టు నటించారు. ఫాద్ ఫాజిల్‌కి అంత స్కోప్ ఏం కనిపించలేదు నాకు. హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. టోటల్‌గా 'పుష్ప 2 పార్ట్స్' కూడా వెల్ రిటెన్ అండ్ వైజ్‌లీ నరేటెడ్ టేల్. ఈ సినిమా జనానికి బాగా కనెక్ట్ అవ్వటానికి కారణం రిలేటబిలిటీ, రియలిస్టిక్ టేకింగ్, మామూలు జనం ఎలా ఉంటారో అదే చూపించారు కాబట్టి. జాతరలో 'ఈశ ఈశ సద్విలాస మహిషాసుర మర్దిని' బీజీఎం మాత్రం మామూలు విషయం కాదు. ఆ ప్లేస్‌మెంట్ కానీ, ఆ ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఆసమ్ అంతే. స్మగ్లర్ మూవీ, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మూవీ అని ఏమి ఉండదు. ఒక సినిమా కానీ, ఒక కథ కానీ అది ఎలా నెరేట్ అయింది, అవుట్‌పుట్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. మాఫియా మూవీస్ తీసే రామ్ గోపాల్ వర్మ గారి ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల ఒక అబ్బాయి ఐపీఎస్ అధికారి అయ్యాడు. మంచి, చెడు అని ఏమి ఉండవు. చూసే దృష్టి, సమయం, విధానాన్ని బట్టి ఉంటాయి. ఇవి నా ర్యాండమ్ ఒపీనియన్స్, స్టేట్మెంట్స్ కావు. నాకు అనిపించింది చెప్పాను. మరి మీకెలా అనిపించిందో చెప్పండి.